హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఈసీఎల్ చక్రిపురం దగ్గరలో నాగార్జున కాలనీలో స్టాండర్డ్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకొచ్చాను. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్, ఫ్లాట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది మనకి 735 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ టోటల్‌గా 15 ఫ్లాట్స్ తోటి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అపార్ట్మెంట్ ముందున్న 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. జీహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కింద 2 బీహెచ్కే ఫ్లాట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకి కంప్లీట్‌గా 735 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ఫ్లోర్‌కి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్‌గా 15 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్‌లో భాగంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్‌మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ సంబంధించిన లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి బ్రాండెడ్ లిఫ్ట్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి 2 వైపుస్ గేట్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మేము కవర్ చేస్తున్న గేట్ వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కవర్ చేస్తున్నాము. అండ్ పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ ఫ్లాట్ కింద 2 బీహెచ్కే ఫ్లాట్ కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్‌గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పార్కింగ్ ఏరియా ఎలివేషన్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్కే ఫ్లాట్ 1250 ఎస్ఎఫ్టీ మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఆపోజిట్ డోర్స్ లేకుండా క్రాస్‌గా డోర్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఉంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఏదైతే మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నామో ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. 1250 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి వచ్చాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ చేయించుకోవడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ డిజైన్ తోటి వీళ్ళు వాల్ సీలింగ్ వర్క్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనకి వితౌట్ ఇంటీరియర్‌తో ఫ్లాట్స్ వస్తున్నాయండి. సో మీరు ఇక్కడ పర్చేస్ చేసిన తర్వాత ఇంటీరియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. యూటిలిటీ ఏరియా చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ కొంత వీళ్ళు గార్బేజ్ పెట్టడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేసుకొని కామన్ వాష్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఒక రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. స్పేసెస్‌గా ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్‌లో షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సరిగ్గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ ఏసీ వర్క్ చేయించుకుంటున్నారు. అండ్ ఈ ఫ్లాట్ అనేది జస్ట్ మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. వితౌట్ ఇంటీరియర్‌తో ఫ్లాట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. సో బాల్కనీ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంది కాబట్టేసి ఇటువైపు మనకి రోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కవర్ చేస్తున్నాము.
ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చక్రీపురం నాగార్జున కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. బిల్డింగ్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, పెట్రోల్ బంక్స్ అండ్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5,000 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు అండ్ 3 lakhs ఎమ్యూనిటీస్ కోడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.